హాయ్ అండి, నేను కృష్ణ. గ్లో ఈడీ మీకు ఒక ఫేమస్ పర్సనాలిటీ తోటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని మీ ముందుకు ప్రజెంట్ చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏ విధంగా గ్లో ఈడీని అప్రోచ్ అయ్యారో, ఏ విధంగా వాళ్ళు గ్లో ఈడీ లైట్స్ యొక్క వాడి ఎలా బాగా వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, అదేవిధంగా వాళ్ళు దాని ద్వారా ఎంతవరకు బెనిఫిట్ అయ్యారు అనేది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. మాధురి గారితో ఉన్నాము. తను చాలా ఫేమస్, నేను చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో తను క్రేజీ రెసిపీస్ అని చెప్పి స్టార్ట్ చేసి 6,50,000 మంది సబ్స్క్రైబర్స్ తనతో ఉన్నారు, ఫాలోవర్స్ అని కూడా అనొచ్చు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన గ్లో ఈడీ తోటి వాళ్ళ అనుభవాలని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, అదే విధంగా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మనతో పంచుకోవడానికి వచ్చారు. హీరీష్ గారు, నమస్తే మేడం. నమస్కారం కృష్ణ గారు. బాగున్నారా మేడం? బాగున్నానండి, మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు, ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. సో మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ అండి చాలా వరకు. ఎందుకు అంటే ఒక చిన్నది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక అడుగుతో స్టార్ట్ చేస్తారంటాం కదా మనం, ఎంత ప్రయాణమైనా కూడా. అలాంటిది క్రేజీ రెసిపీస్ అనేది మీరు ఒకటి స్టార్ట్ చేసి ఇవాళ 6,50,000 మంది మిమ్మల్ని ఆ రెసిపీ మీ ఛానల్ ని, యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్నారనేది అసలు ఆషామాషి విషయం కాదు. ఎంత కష్టపడితే అది మీకు వచ్చిందనేది నేను చెప్పలేను. ఆబ్వియస్లీ కష్టపడితేనే దాని తర్వాత సుఖం ఉంటది. బట్ స్టార్టింగ్ లో అయితే స్ట్రగుల్స్ చాలా ఉంటాయి, దాని తర్వాతే టేస్టీ ఫ్రూట్ అనేది మనకి దొరికింది. అంతే కదండి. సో నేను ఎందుకు అనుకుంటున్నాను చెప్పానంటే, ఇప్పుడు మీరు క్రేజీ ఇంటీరియర్స్ అని కూడా మీరు స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 5 years అయింది. 5 years అయిపోయింది. ఈ 5 years స్పాన్ లో మీరు గ్లో ఈడీని అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? 5 years బ్యాక్ ఎలా అప్రోచ్ అయ్యారు? నాకు తెలిసి గ్లో ఈడీ ఏజ్ 8 years కదా. అవునండి, 8.5 years స్టార్ట్. 8 to 8.5 years. మేము కూడా ఫీల్డ్ లోకి వచ్చి 5 to 6 years. మేము స్టార్టింగ్ ఆల్మోస్ట్ మీరు అప్పుడే ఒక 2 అడుగులు వేసేసారు. మేము స్టార్టింగ్ లో ఉన్నాము. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసామంటే, మేము మీ దగ్గరికి డైరెక్ట్ గా రాలేదండి. నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నేను ఎవరికైతే ఇంటీరియర్ చేస్తానో అతనికి మేము ఆన్లైన్ లో అప్పుడప్పుడే ట్రెండ్ అవుతుంది మీ లైట్స్ గురించి. అంటే ట్రెండ్ అనటం కన్నా ఎలా చెప్పాలి, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనొచ్చు. ఎక్కువ రిఫరెన్సెస్ ద్వారా ఎప్పుడైనా కానీ మనం అదే ఎక్కువ ఇష్టపడతాం కదా. ఇప్పుడు ఒక చీర ఒక దగ్గర బాగుంది అంటే వెళ్ళైనా కొనుక్కొచ్చుకుంటాం, అది ఎంత దూరం అయినా కానీ. అంటే నార్మల్ గా అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను చెప్పాను. సో అలాగే మేము మా క్లయింట్ కి అప్పుడు మేమేం చేసేవాళ్ళం, కొంతమంది క్లయింట్స్ కి మేము విత్ లైట్స్ కొటేషన్ ఇచ్చేవాళ్ళం అండి. అలాగే కొంతమంది క్లయింట్స్ కి లేదండి మీరు లైట్స్ తెచ్చుకోండి మేము ఫిట్ చేస్తాము అని చెప్పని చాయిస్ వాళ్ళకి వదిలేసేవాళ్ళం. సో ఇలా ఒక 2 types ఉంటది అనమాట మంది. సో ఇలాగ స్టార్టింగ్ టైమ్ లో నన్ను ఒక క్లయింట్ వచ్చి అప్రోచ్ అయ్యి, మా వర్క్ అంతా అయిపోయింది ఇంటీరియర్ వర్క్, సార్ మేము ప్రొఫైల్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నాము. అప్పుడే స్టార్ట్ ప్రొఫైల్ లైటింగ్. ప్రొఫైల్ అప్పుడు మీరు చెప్పిన 5-6 years బ్యాక్ అప్పుడే స్టార్టింగ్ చాలా లిమిటెడ్ డిజైన్స్. ఇప్పుడు చూస్తే చాలా ఉన్నాయండి. అలాగే సీలింగ్ లైట్స్, కాప్ డౌన్ లైట్స్ అప్పుడప్పుడే ట్రెండ్ అవుతున్న టైం. ఇంకోటి మన దాంట్లో హెక్సాగోనల్ లైట్స్ ఉన్నాయి. నేను నాచురల్ గా నా క్లయింట్ కి ఎప్పుడు కూడా రౌండ్ లైట్ చాలా తక్కువ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉండాలని. అయితే స్క్వేర్ ఆర్ హెక్సాగోనల్ చెప్పేదాన్ని. ఇప్పుడు రౌండ్ కూడా బాగుంటున్నాయి లైట్స్ మనవి. మీ దాంట్లో ఉన్నాయి, క్వాలిటీ కూడా రివ్యూస్ అన్ని చూసినా కానీ చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. ఆ సార్కి నేనేం చెప్పానంటే, సార్ మీరు డైరెక్ట్ గా మన కుకట్పల్లి ప్రశాంత్ నగర్ లోనే ఉంది ఈ గ్లో ఎల్ఈడి, మీరు డైరెక్ట్ గా వెళ్ళండి, వెళ్ళి తీసుకొచ్చుకోండి లైట్స్. ఒక 10 లైట్స్ తెచ్చుకోండి స్టార్టింగ్. నచ్చినయా మిగతా అన్ని అక్కడే వెళ్ళిపోదాం, నచ్చలేదా క్విట్ అయిపోదాం అని చెప్పాం. మీరు నమ్మరు, అదే స్టార్టింగ్. దాని తర్వాత కనీసం మనం ఒక 150 నుంచి 200 ఇళ్ళకి గ్లో ఎల్ఈడి లైట్స్ యూజ్ చేసాం. 150 నుంచి 200 ఇల్లు అంటే చాలా మంచి ప్రాజెక్ట్స్ అండి. ఈ 5 years స్కామ్ లో మనవి కూడా ఒక 100 నుంచి 150 ఇళ్ళు ఇంటీరియర్ కంప్లీట్ చేసుకున్నామండి. రైట్, గ్రేట్ అండి, గ్రేట్. సో మీరు అట్లా క్లయింట్ చెప్పబట్టి మా గ్లో ఈడీకి రావడం అనేది జరిగింది, రైట్? సో గ్లో ఈడీలో మీరు ఎన్ని రకాల లైట్స్ మీరు చూసుంటారు? ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 5 years స్పాన్ అని చెప్తున్నారు, హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్ మనది. ఇంకొకటి ఎట్లా స్టార్ట్ చేయాలి మనది,
సపోజ్ కాప్ డౌన్ లైట్స్ ఉంటాయి, కాప్ డౌన్ స్లిమ్ ప్యానల్స్ ఉంటాయి, కాప్ డౌన్ లైట్స్ ఉంటాయి, ప్రొఫైల్స్ ఉంటాయి, నియాన్ ప్రొఫైల్స్ ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా ప్రతి గురువారం ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు మీరు. మనం ఎక్కడ టెలిస్కోపిక్ లైట్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉన్నాయి, ట్రాక్ కి ఫోకస్ అయ్యే లైట్స్ ఉన్నాయి. మనం ఏ ప్లేస్ లో ఏ లైట్ పెడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కృష్ణ గారు. అంటే ఇంత డిస్క్రిప్షన్ అవసరం లేదు అసలు మనకి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను చాలా బాగా వంట చేస్తా, లాస్ట్ లో ఉప్పు మర్చిపోయా, ఏమైంది? 100% ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, ఒక చిన్నది కాదు ఇది. ఏమైంది కృష్ణ గారు? ఉప్పు లేని కూర ఏముంటుంది, ఎంత బాగుంటుందండి. ఏదైనా అంతే టేస్ట్ ఉప్పే కదా, బట్ అది లిటిల్ బిట్టే ఉంటుంది, చేస్తారు. అలాగే కృష్ణ గారు, మేము అంత ఇంటీరియర్ చేసినా దానికి అందం తెచ్చేది మాత్రం లైటింగ్ కృష్ణ గారు. ఇంకొకటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన బెస్ట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మన క్వాలిటీ ఒక 100% ఉంది, బయట వేరే ప్రొడక్ట్ క్వాలిటీ కూడా 100% ఉంది. వాళ్ళది 100% క్వాలిటీ, మనది కూడా 100% క్వాలిటీ. వాళ్ళది 100 రూపాయలకి దొరికితే మనది 65 నుంచి 70 రూపాయలకి దొరుకుతుంది. సో అంటే మీరు చెప్పేది ఆల్మోస్ట్ ఒక 30-35% మీకు తక్కువకి వస్తుంది అంటున్నారు క్లయింట్స్ కి. ఆబ్వియస్గా రైట్. సో మీరు ఈ పరంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి క్లయింట్స్ ఎంత వరకు సాటిస్ఫై ఉంటారు? ఎందుకంటే మీరు ఒక బడ్జెట్ ఇచ్చుంటారు సార్. ఇంకొకటి సార్, మేము బడ్జెట్ ఇవ్వటం, వాళ్ళు సాటిస్ఫై అవ్వటమే కాదు, మనది 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము, చక్కగా అవుట్లెట్స్ ఇచ్చాము. మీరు దాకా హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేదు. అవుట్లెట్ ఓనర్ కి మీరు తీసుకెళ్ళిస్తే ఆ రిస్క్ అంతా అవుట్లెట్ ఓనరే భరాయిస్తాడు కదా. ఇంకొకటి, మనం అంత కాన్ఫిడెంట్ గా చెప్పామంటే మన లైట్ పోదనే కదా. అంతే కదండి. ఎగ్జాక్ట్లీ. సో మీరు అంటే ఇంతకు ముందు మనకి ఇంకో విషయం మీతో షేర్ చేసుకుంటారండి, ఎందుకంటే మీరు ఇంటీరియర్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 400 వరకు 390 to 400 మధ్యలో ఉన్నారండి మనకి ఇప్పుడు ఇంటీరియర్స్ మనతో పాటు. అంటే గ్లో ఎల్ఈడి తో టైఅప్ అయి ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 400 మంది ఉన్నారనమాట. వాళ్ళకి వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ కూడా అంత మందిని మీరు సాధించారంటే అంటే మన ప్రొడక్ట్ లో ఎంత దమ్ముందో తెలుస్తుంది. అంతే కదా మేడం. ఎందుకంటే మేడం, మీ క్లయింట్స్ మిమ్మల్ని అడిగే రిక్వైర్మెంట్స్ ని ఎక్కడెక్కడ ఎలాంటి లైటింగ్ కావాలి ఏంటి అనేది మీరు ఇన్నోవేటివ్ గా వాళ్ళకి చూపించాలని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు మాకు క్లయింట్స్ కాబట్టి మేము మీరు అడిగిన లైటింగ్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మేము దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పని మేము ఆలోచిస్తాం. అందుకని ఆల్మోస్ట్ మనకి ఒక 1200 నుంచి 1400 రకాల ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాము. ఎవ్రీ మండే కూడా ఒక కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాం, ఒక 1.5 month నుంచి. అదే విధంగా ఒక 13,000 మంది ప్లస్ క్లయింట్స్ ఉన్నారు మనకి. 13,000 ప్లస్ క్లయింట్స్ ఉన్నారు. పార్టీ ఇవ్వాలి. తప్పకుండా మేడం. సో ఇలాంటి వాళ్ళకి అంటే మీరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు హాల్ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, లేకపోతే సిట్అవుట్ కానివ్వండి, డైనింగ్ కానివ్వండి, ఇలాంటి ఏరియాలలో మీరు ఎలాంటి లైటింగ్ కావాలని మీరు అనుకుంటారు, లేదా క్లయింట్ రిక్వైర్మెంట్ నుంచి మీరు ఎలాగ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? సార్ యాక్చువల్ గా మనకి నేను మీకు ఒక వీడియో కూడా ఇస్తాను. నా వీడియో పక్కన ఆ వీడియోని మీరు ప్లే చేస్తూ ఉండండి. సపోజ్ హాల్లో వచ్చింది అనుకోండి సార్, మనకి ఎంత లైటింగ్ కావాలి చెప్పండి? జనరల్ గా 350 నుంచి 300 మధ్యలో పెడతాము. అక్కడ కాప్ డౌన్ లైట్స్ ఇవ్వచ్చు మనం. అందంగా ఉంటాయి, స్లిమ్ గా ఉంటాయి, ఫోకస్ బాగా వస్తుంది. అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న మనం ప్రొఫైల్ ని కూడా యాడ్ చేయొచ్చు. కిచెన్ ఉంది, కిచెన్ లో ఎప్పుడు కూడా లైట్ బాగుండాలి సార్. మనం వంట ఏది చేస్తున్నామో అంత క్లియర్ గా కనిపించాలి. అక్కడ కూడా నాకు తెలిసి 350 లక్ష ఉండాలి. కరెక్ట్ గా అది కూడా కూల్ వైట్ ఉండాలి. హాల్ అండ్ కిచెన్ కి వచ్చేసి మనకి కూల్ వైట్ ఉండాలి. మనకి బెడ్రూమ్స్ వచ్చేసి వార్మ్ వైట్ ఉండాలి. చాలా ప్లెజెంట్ గా రూమ్ లోకి వెళ్ళంగానే నిద్ర వచ్చేయాలి, ప్రశాంతంగా ఉండాలి, బయట ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోవాలి సార్. ఇంటి రాగానే నిద్ర పట్టాలి, వాడే సుఖవంతమైన జీవుడు. 100% అంతే కదండి. మన గ్లో ఎల్ఈడి లైట్స్ పెట్టుకుంటే హాయిగా నిద్రపోతారు సార్. సో ఎలాంటి టెన్షన్స్ లేకుండా మనం చెప్పుకోవచ్చు అంటారు. రైట్. సో డైనింగ్ దగ్గర మీరు ఇప్పుడు ఎలాంటి డిజైన్స్ వాడుతున్నారు? అంటే ఇప్పుడు కొత్తగా మ్యాగ్నెట్ ట్రాక్స్ కూడా మీరు ఇందాక చెప్పారు కదా. డైనింగ్ దగ్గర స్ట్రెచ్ ఫిలిం యూజ్ చేస్తున్నాం మేము. ఇదివరకు అంతా డైనింగ్ దగ్గర ఎట్లా ఉండేదంటే వుడెన్ సీలింగ్, గ్లాస్ సీలింగ్ ఇదే ఉండేది. క్లయింట్ వచ్చి నన్ను స్పెషల్ గా అడుగుతున్నారు, స్ట్రెచ్ ఫిలిం మనం చేద్దాం మేడం, అక్కడ పెడదాము అని చెప్పని. ఇంకొకటి మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే, మన గ్లో ఎల్ఈడిలో స్ట్రెచ్ ఫిలిం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. చాలా తక్కువ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. అవునండి.
చాలా తొందరగా మనం ఇది చేసాం దానికి. ఎందుకంటే చాలా మంది మనల్ని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు మీకు చెప్పా కదా 400 మంది దగ్గర దగ్గర మన ఇంటీరియర్స్ అందరూ కూడా ఒక ప్రాజెక్ట్ కి ఇంకొక ప్రాజెక్ట్ కి డిఫరెంట్ గా ఇవ్వగలిగినప్పుడు వాళ్ళ క్లయింట్స్ రావడం అనేది జరుగుతుంది. Yes. మీకు అంతే కదా మేడం. అంతే ఇవాళ సార్. చేసిన ప్రాజెక్ట్ లో కొత్త దాన్ని ఇంకోళ్ళకి చూపించినప్పుడే వాళ్ళు మీకు ఇంకా ఎక్కువ మంది సార్ 100% సార్. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడే ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ పాకుతాడు గాని పరిగెత్తడుగా. అంతే కదా మేడం. అది పాకటం నేర్చుకున్నాకే వాళ్ళు పరిగెత్తగలుగుతారు. 100%. మేడం ఇంకొక చిన్నది అడగాలనుకుంటున్నాను. చెప్పండి సార్. మీలాగా ఇంటీరియర్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ, అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? సార్, గ్లో ఎల్ఈడి 100% టైం సేవింగ్, ఓకే, మనీ సేవింగ్, హెడ్ఏక్ ఉండదు మనకి. ఎందుకంటే మీరే డిజైన్స్ ఇస్తారు, ఇలా చేసుకోవాలని. ఇంకొకటి ఏంటంటే, ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు అవసరం అయితే. ఇన్స్టలేషన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని కాక ఇంకెవరిని అప్రోచ్ అవుతారు సార్? సో అంటే ఇంటీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం సేవ్ అవ్వాలి అంటే వన్ స్టాప్ సొల్యూషన్ మనకి కావాలి. ఎందుకంటే ఈ రకరకాల లైట్స్ అన్ని కూడా మనకి ఒకే దగ్గర మనకి అవైలబుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు టైం సేవ్ అవుతుంది, దెన్ బెస్ట్ ప్రైస్కి వస్తుంది. కాబట్టి క్లయింట్స్కి మీరు మంచి లైట్స్ అందివ్వగలిగిన వాళ్ళు అవుతారు, మంచి సొల్యూషన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు అవుతారు. నాకు తెలిసి దాన్ని బట్టి ఇప్పుడు మేము ఎలా మా క్లయింట్స్ కంటే మీలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఎలా సర్వ్ చేస్తున్నామో దానివల్ల డిఫరెన్సెస్ కూడా వచ్చాయి. చాలా మంది మేడం మీరే నాకు తెలిసి ఒక 3-4 ఇంటీరియర్స్ నాకు పరిచయం చేశారు. మీరు ఏపీ తెలంగాణలో నాకు తెలిసి నా దగ్గర 3-4 ఇంటీరియర్ పరిచయం చేశారు. అంటే ఇలాంటి వాళ్ళకి మనం ఎక్కువ మంది సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ క్లయింట్స్ ద్వారా. సార్ అసలు ఇంటీరియర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే మిమ్మల్ని సజెస్ట్ చేస్తే, ఇదివరకు అతనికి అసలుకి మార్జిన్ మిగలటం కాదు, అతని చేతులు డబ్బుల మీద పడకుండా ఉంటే పర్లేదు అనుకునేవాళ్ళు. ఇప్పుడు క్లయింట్ కి 35 to 30% మనీ సేవ్ అవుతుంది. మేడం దాన్ని మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు అంటే దాని వల్ల ఏంటంటే క్లయింట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. మాకు కూడా ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడానికి ఆబ్వియస్ గా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎవరైతే లెస్ కొటేషన్ మోర్ ఏమంటారు, చాలా బాగుండాలి, ఎక్కువ బాగుండాలి, తక్కువ డబ్బులు ఖర్చు అవ్వాలి అని చెప్పి అనుకుంటారు కదా. మేడం మీరు రీసెంట్ గా ఇంకోటి స్టార్ లైటింగ్ కూడా అడిగినట్టున్నారు కదా. థియేటర్ రూమ్ లోకి బాగా యూజ్ చేస్తున్నాం. సో దాన్ని ఎంత మంది సజెస్ట్ చేస్తున్నారు మీరు జనరల్ గా మీరు ఇచ్చేవారు దానికి? సార్ మోర్ దెన్ ఒక 20 to 30 మెంబర్స్ కి నేనైతే సజెస్ట్ చేశాను సార్. రీసెంట్ గా స్టార్ట్ అయింది కదా మన. అవునండి. సో స్టార్ లైటింగ్ హోమ్ థియేటర్ లోకి బాగుంది అనుకుంటా. చాలా బాగుంది హోమ్ థియేటర్ లో. ఇంకా మనం కావాలంటే డైనింగ్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు. బట్ మోర్ అట్రాక్టివ్ గా ఉండాలంటే హోమ్ థియేటర్ రూమ్ లోకి చాలా బాగుంటుంది. మీకు దీని గురించి మేడం ఇంతకు ముందు ఒకసారి అడిగినట్టు మీరు దాని మ్యూజిక్ కంట్రోల్ తోటి మనం గనక యాక్టివేట్ చేయగలిగినప్పుడు, మ్యూజిక్ కంట్రోల్ కాదు మన దగ్గర రన్నింగ్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్ దాంట్లో? చాలా ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో? చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. మీకు అంటే డ్రాప్ గా వచ్చినట్టు కానీ, డ్రాప్ గా కాదు, మన వాయిస్ ద్వారా అది గ్రహించి అది స్లోగా మాట్లాడితే మనం స్లోగా రన్ అవుతా ఉంటది, ఫాస్ట్ గా మాట్లాడితే ఫాస్ట్ గా రన్ అవుతా ఉంటది, ఇంకొకటి జిగ్జాగ్ గా రన్ అవుతా ఉంటది. మనం మ్యూజిక్ ద్వారా రన్ చేయొచ్చు ఆ రన్నింగ్ స్ట్రిప్ ని. అసలు పార్టీషన్స్ లో పెడితే ఎంత బ్యూటిఫుల్ గా అవుట్పుట్ వస్తుందో. ఇవి ఒకటండి. మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఎలా డిజైన్ చేస్తున్నారు? జనరల్ గా మనకి 2 BHK లో కానీ ఇది కానీ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఇది వరకు మీకు గుర్తుందా, రేడియం స్టిక్కర్ లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో రేడియం స్టిక్కర్లు ఉండేవి. ఆ రేడియం స్టిక్కర్ల బదులు ఇప్పుడు అట్రాక్టివ్ గా మోర్ అప్డేటెడ్ గా మనం స్టార్ లైటింగ్ పెట్టచ్చు. మీరు ఆర్జీబీ కూడా స్టార్ లైటింగ్ పెట్టచ్చు, ఆర్జీబీ పెట్టచ్చు. ప్రొఫైల్స్ లో కూడా పిల్లలకి ఇష్టమైనట్టు టెడీ బేర్స్ ని వీటన్నిటిని క్రియేట్ చేయొచ్చు. ఎట్లా నియాన్ ప్రొఫైల్ లో టెడ్డీ బేర్ షేప్ కూడా టెడ్డీ బేర్ షేప్స్ కానీ. ఇప్పుడు సపోజ్ బేబీ గర్ల్ ఉంది అనుకోండి, బేబీ గర్ల్ కి ఏ కలర్ ఇష్టం? ఖచ్చితంగా పింక్ అనే చెప్పింది. ఇంకొక కలర్ పెట్టామా అయిపోయామే మనం. ఆ రూమ్ అంతా పింక్ థీమ్ లో అదే కలర్ ని మనం రన్ చేసుకోవచ్చు. రైట్. సో మీరు ఇప్పుడు చెప్పిన దాని వరకు ఏంటి అంటే గ్లో ఎల్ఈడి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎంటైర్ లైటింగ్ అని. 100%. అండ్ చాలా మంది ఇంటీరియర్స్ కి ఈ లైటింగ్ సొల్యూషన్స్ ని ఇన్స్టలేషన్స్ కూడా గ్లో ఎల్ఈడి దగ్గర మీకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా అంటే మీలాంటి ఇంటీరియర్స్ కి ఒకసారి మీరు ఇచ్చే ఫైనల్ టచ్ ఏంటి? సార్ ఫైనల్ గా ఏం లేదు సార్,
కూరలో ఉప్పు ఎంత ముఖ్యం, ఇంటీరియర్ కి గ్లో ఎల్ఈడి అంత ముఖ్యం సార్. Wow. ఇంటీరియర్ కే కాదు, ప్రతి ఇల్లు ఉన్న వాళ్ళు గ్లో ఎల్ఈడి లైట్స్ ని 100% పెట్టుకోవచ్చు. Thank you. ఎందుకంటే కాంప్రమైజింగ్ ప్రైజెస్ లో దొరికిద్ది, మనకి Right, 100% క్వాలిటీ ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే 13,000 మంది ప్లస్ క్లయింట్స్ ఉన్నబట్టే ఇవాళ గ్లో ఈడి ఇంత పాపులర్ అయింది మేడం. మీరు అన్నట్టు 100%. మౌత్ టు మౌత్ కానివ్వండి, లేకపోతే రిఫరెన్సెస్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల సార్ గ్లో ఇంకొకటి ఈడి ఫేమస్. సాంబిరెడ్డి గారి డెడికేషన్ గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు సార్. చెప్పండి మేడం. ప్రతిదీ టైం టు టైం ఎలాగ కంట్రోల్ చేయాలి ఒక సిస్టమ్ ని, ఒక ఆర్గనైజేషన్ ని అని చెప్పని ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు సార్. మేము వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఒక పిల్లే, ఎనర్జీ పిల్ల. ఓ ఒక టాబ్లెట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎంత ఎనర్జీ వేసుకుంటే వస్తుందో మేము అసలు నీరసంగా ఇంకేముందిలే అనుకుంటాం. ఇక్కడికి రాగానే మళ్ళీ బూస్ట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ బయటకు వెళ్తాం చక్కగా. కరెక్ట్. సార్ ఒకటి మా ఇంటీరియర్ గురించి కూడా చెప్పండి, మా కన్స్ట్రక్షన్ గురించి తప్పకుండా మేడం, చెప్పండి. తప్పకుండా. సో గ్లో ఎల్ఈడి క్రేజీ ఇంటీరియర్స్ తోటి ఆల్మోస్ట్ 5 to 6 years అనుబంధం కలిగి ఉంది, అంటే టైఅప్ అయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి అంటే మీకు ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎలాంటి ఇంటీరియర్స్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నా కూడా, రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా మేడం నెంబర్ కింద మేము స్క్రోల్ చేస్తాము. ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వగలిగితే బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ సొల్యూషన్స్ మీకు అందించగలుగుతారు. 100% ఫినిషింగ్ సార్. ఫినిషింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. సో అది మీరు చెప్తేనే బాగుంటుంది. ఫినిషింగ్స్ ఎక్సలెంట్ ఉంటాయండి, కాంప్రమైజింగ్ ప్రైజెస్ ఉంటాయి, వర్క్ డిలే ఉండదు మెయిన్. సో మీరు ఎట్లాంటిది కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి చాలా మందికి చెదల భయం ఉంటుంది సార్ వుడ్కి. వుడ్కి ఉంటుంది. 100% మేము ఇచ్చిన ఇంటీరియర్ లో యూజ్ చేసే వుడ్ వాడితే మీకు లైఫ్ టైం వారంటీ అనేది మేము ఇస్తాం సార్. లైఫ్ టైం వారంటీ. మీ ఇంట్లో ఎప్పుడు చెదలు వచ్చినా ఆ చెదలకి మేము చక్కని రీప్లేస్ చేసేస్తాం. గ్రేట్ అండి, వండర్ఫుల్. ఇది చాలా మందికి ఉపయోగపడుతుందండి ఇలాంటి విషయాలు ఇవి. ఎందుకంటే ఎవరైనా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు. అంతే కదా సార్. ఇప్పుడు సో ఇలాంటి సర్వీస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మేడం ని కన్సల్ట్ అవ్వచ్చు మీరు. తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఏపీ అండ్ తెలంగాణ, అదర్వైజ్ మేడం వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. పాన్ ఇండియాలో మొత్తం క్రేజీ ఇంటీరియర్ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని చేయాలని నేను మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.